ఓం 22/6/77 सितारों की दुनिया का रहस्य सितारల ప్రపంచం యొక్క రహస్యం विश्व को लाइट माइट देने के निमित्त बने हुए सर्व चमकते हुए चैतन्य सितारों प्रति ज्ञान सूर्य महावाक्य उच्चार విశ్వానికి లైట్ మైట్ ఇచ్చేటువంటి నిమిత్తమైనటువంటి అన్ని రకాలుగా ప్రకాశిస్తున్నటువంటి చైతన్యమైన సితార్ల పట్ల జ్ఞాన సూర్యుడు బాబా మాట్లాడుతున్నారు. आज बाम दादा सर्व सितारों को चमकते हुए रूप देख रही. ये रोज बाम दादा సితార్లందరి యొక్క ప్రకాశం రూపంను చూస్తున్నారు. चमकते सब सितारे हैं लेकिन चमकने में भी नंबर. అన్ని నక్షత్రాలు మెరుస్తున్నాయి కానీ మెరవడంలో కూడా నంబర్ అనేది ఉంది. सितारों की दुनिया अर्थात अपनी दुनिया देखी है బాబా అడుగుతున్నారు. సితారుల యొక్క ప్రపంచం అనగా మీ యొక్క ప్రపంచం చూసారా అని అడుగుతున్నారు. చూసారా మీ ప్రపంచం ఎలా ఉంటుంది? ఆత్మల ప్రపంచం. सितारों की दुनिया का गीत गाते हैं लेकिन वह कौन सी सितारों की दुनिया है जिसका गायन है? इस रहस्य को भी आप सब जानते हो. నక్షత్రాల ప్రపంచం యొక్క పాటని పాడుతూ ఉంటారు కానీ అది ఎటువంటి నక్షత్రాల ప్రపంచము, ఎవరి యొక్క మహిమ అది? ఈ రహస్యము మీ అందరికీ తెలుసా? हर सितारे का अपना अपना प्रभाव दिखाते. ప్రతి ఒక్క నక్షత్రము తమ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. सितारों के आधार पर जन्म पत्र और भविष्य बताते. నక్షత్రం ఆధారంపై జన్మపత్రిని మరియు భవిష్యత్తుని చెప్తారు. కదా మీ నక్షత్రం ఏంటి, మీ నక్షత్రం ఆధారంగా మీ జన్మపత్రి ఇలా ఉంది, మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్తారు. चैतन्य रूप में अब ज्ञान सितारे सारे कल्प में हर आत्मा के जन्म पत्र के आधारभूत हो. చైతన్యమైన రూపంలో మీరంతా జ్ఞాన సితార్లు, చైతన్యంగా ఉన్నటువంటి జ్ఞాన సితార్లు మీరు. మొత్తం కల్పంలో ప్రతి ఒక్క ఆత్మ జన్మపత్రి ఆధారంగా మూర్తులు తయారవుతాయి. ज्ञान सितारों के श्रेष्ठ जन्म और वर्तमान जन्म के आधार पर प्रारब्ध के जन्म अर्थात पूज्य पद के जन्म और पूज्य के आधार पर पुजारी के जन्म, ऐसे 84 जन्मों की कहानी के आधार पर अन्य धर्म आत्मों के जन्म की पत्रिका आधार है. బాబా ఏం చెప్తున్నారు? జ్ఞాన సితార్ల యొక్క శ్రేష్టమైన జన్మ మరియు వర్తమానం యొక్క జన్మ ఆధారంపై ప్రాలబ్ధం యొక్క జన్మ అనేది ఉంటుంది. అనగా పూజ్య పదవి యొక్క జన్మ మరియు పూజ్య ఆధారంపై పూజారి యొక్క జన్మ కూడా ఉంటుంది.
ఇప్పుడున్నటువంటి ఈ శ్రేష్టమైన ఈ జన్మకి ఆధారంగా బహుశా పూజ్య స్వరూపం యొక్క జన్మ తయారవుతుంది. బహుశా పూజనీయ జన్మ ఆధారంతో పూజారి జన్మ కూడా తయారవుతుంది. అంటే పూజ చేసే వాళ్ళలో కూడా ఎన్ని రకాలుగా ఉంటారు? మహారాజు కూడా పూజ చేస్తాడు కనుక ఆయన కూడా పూజారి. ద్వాపర యుగంలో రాజులు కూడా పూజలు చేస్తారు, ప్రజలు కూడా పూజలు చేస్తారు. కానీ ద్వాపర యుగంలో రాజుగా పూజ చేసిన దానికి ప్రజలుగా ఈ పూజ చేసిన దానికి తేడా ఉంది కదా. ఆ తేడా దేని ఆధారంపై వస్తుంది? బాబా చెప్తున్నారు, మీరు దేవతా స్వరూపం యొక్క పదవిని అనుసరించి పూజారి యొక్క పదవి అనేది తయారవుతుంది. మరి దేవతా పదవి దేని ఆధారంగా తయారవుతుంది? వర్తమాన శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితం ఆధారంపై తయారవుతుంది. ఈ విధంగా 84 జన్మలకి కథ ఆధారము అనేక ధర్మాల ఆత్మల యొక్క జన్మ పత్రికి ఆధారం అవుతుంది. 84 జన్మల యొక్క కథ ఆధారంపై అనేక ధర్మాత్మల యొక్క జన్మపత్రి ఆధారపడి ఉంటుంది. आपकी जन्म पत्री में उन्हों की जन्म पत्री नोंदी हुई है. బాబా చెప్తున్నారు, మీ జన్మపత్రిలో వారి జన్మపత్రి కూడా ఫిక్స్ అయి ఉంటుంది అంటున్నారు. आप हीरो और हीरोइन पात्रधारी के आधार पर सारा ड्रामा नोंदा हुआ है. మీరు హీరో మరియు హీరోయిన్ పాత్రధారులు ఆధారంపై మొత్తం డ్రామా అంతా తయారై ఉంటుంది. अब आत्माओं का पूजारीपन आरंभ होना और अन्य धर्म की आत्माओं की स्थापना होना. अब पूर्वज आत्माओं के आधार पर బాబా చెప్తున్నారు, ఆత్మలైన మీ యొక్క పూజ అనేది ఆరంభం జరగటం మరియు అనేక ధర్మాత్మల యొక్క స్థాపన జరగటం, ఇదంతా కూడా పూర్వజాత్మలైన మీపైనే ఆధారపడి ఉంటుంది. ద్వాపర యుగంలో పూజ మొదలవుతుంది, ఇతర ధర్మాల యొక్క స్థాపన కూడా మొదలవుతుంది. ఇదంతా దేని ఆధారంపై తయారవుతుంది అంటున్నారు బాబా? పూర్వజులైనటువంటి మీ యొక్క ఆధారంతో ఇదంతా జరుగుతుంది. छोटी छोटी बेरदारियां निकलती है, इसलिए यादगार रूप में भी हद के सितारों के आधार पर भविष्य दर्शन बनते हैं. బాబా చెప్తున్నారు, ఈ చిన్న చిన్న పేరుదారులు కూడా వెలువడుతూ ఉంటారు. అందుకని స్మృతి చిహ్న రూపంలో కూడా హద్దు యొక్క సితార్లపై భవిష్య దర్శనం తయారు చేస్తారు. क्योंकि इस समय आप त्रिकालदर्शी बनते हैं. अब చైతన్య సితారే త్రికాలదర్శి. ఎందుకంటే ఈ సమయంలో మీరు త్రికాలదర్శిగా అవుతున్నారు. మీరెవరు? చైతన్యమైన సితార్లు, त्रिकालदर्शुలు. हर आत्मा को भविष्य बनाने के निमित्त बने हुई हो. ప్రతి ఆత్మ యొక్క భవిష్యత్తుని తయారు చేయడానికి నిమిత్తమై ఉన్నారు. చాహే ముక్తి దో, చాహే జీవన్ ముక్తి దో. కావాలంటే ముక్తి ఇవ్వండి, కావాలంటే జీవన్ ముక్తిని ఇవ్వండి. लेकिन जीवन मुक्ति के गेट खोलने के निमित्त ज्ञान सूर्य बाम के साथ ज्ञान सितारे निमित्त बनते हैं. కానీ జీవన్ముక్తి యొక్క గేటులు తెరవటానికి నిమిత్తమైనటువంటి జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటుగా
ముక్తి జీవన్ముక్తి గేట్లు తెరవాలి అంటే అందుకు నిమిత్తమైనటువంటి జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటుగా జ్ఞాన సితార్లు కూడా నిమిత్తమై ఉన్నారు. బాబాతో పాటుగా జ్ఞాన సితార్లైన మీరు కూడా నిమిత్తమై ఉన్నారు. इसलिए आपकी जड़ यादगार सितारे भी भविष्य दर्श बने हुए हैं, हर दर भविष्य दिखाने के निमित्त बने हुए हैं. అందుకని మీ జడమైనటువంటి స్మృతి చిహ్నాలు ఆకాశంలో నక్షత్రాలు జడమైనవే, అవి చైతన్యమైనవి కాదు. వాటిని స్మృతి చిహ్నాలుగా భవిష్యదర్శినిగా తయారు చేశారు. అనగా భవిష్యత్తుని చూపించడానికి నిమిత్తంగా చేశారు. अभी जड़ यादगार हद के सितारे को देख अपना सितारा स्वरूप स्मृति में आता है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ జడమైనటువంటి స్మృతి చిహ్నాలు ఏవైతే హద్దు సితార్లను చూస్తున్నారు కదా, ఆకాశంలో నక్షత్రాలని చూస్తున్నారు కదా, అవి హద్దు యొక్క స్మృతి చిహ్నాలు, జడమైనటువంటి నక్షత్రాలు. మరి మీ సితార స్వరూపం స్మృతిలోకి వస్తుందా? ఆకాశంలో నక్షత్రం చూడగానే మీ యొక్క ఆత్మరూపి నక్షత్రం స్మృతిలోకి వస్తుందా? సితారోं में भी अलग अलग స్పీడ్ దిఖాతే. సితార్లలో కూడా వేరే వేరేగా స్పీడ్ అనేది చూపిస్తూ ఉంటారు. చక్ర लगाने की स्पीड कोई की तेज गति दिखाते हैं और कोई की धीमी गति दिखाते. బాబా చెప్తున్నారు, చక్రం వేయటానికి స్పీడ్ కొందరిది వేగవంతంగా ఉంది అని చూపిస్తారు, కొందరిది నెమ్మదిగా స్పీడ్ తక్కువగా ఉన్నట్లుగా చూపిస్తారు. कोई सितारे संगठित रूप में है, कोई सितारे एक दो से कुछ दूरी पर दिखाते. కొన్ని నక్షత్రాలు సమూహంగా ఉన్నట్లుగా చూపిస్తారు, కొన్ని నక్షత్రాలు ఒకదానికొకటి దూరంగా ఉన్నట్లుగా చూపిస్తారు. कोई बार बार जगह बदली करते हैं और कोई कुचल तारे होते हैं. కొన్ని పదే పదే తమ ప్లేస్ ని మారుతున్నట్లుగా చూపిస్తారు, కొన్ని రాలిపోయే నక్షత్రాలుగా చూపిస్తారు. చుక్క రాలింది అంటారు కదా, నక్షత్రం రాలింది. यह सब प्रकार की चैतन्य सितारों की स्थिति, पुरुषार्थ की स्पीड, अचल और हलचल का रूप, संगठित रूप में सेवाधारी का व सर्व स्नेही सहयोगी का रूप, स्वरूप, श्रेष्ठ गुणम और कर्तव्य का स्वरूप यादगार रूप में दिखाया. బాబా చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఇన్ని రకాలైనటువంటి చైతన్యమైన సితార్ల యొక్క స్థితికి గుర్తు. పురుషార్థం యొక్క స్పీడ్ ఒక్కొక్కసారి అచంచలంగా, ఒక్కొక్కసారి అలజడితో, ఒక్కొక్కసారి సంఘటిత రూపంలో సేవాధారిగా, సర్వల స్నేహిగా, సహయోగి స్వరూపంగా, శ్రేష్టమైన గుణాలు మరియు కర్తవ్యం యొక్క స్వరూపంగా, ఇలా స్మృతి స్వరూపంగా చూపించడం జరుగుతుంది. కొన్ని నక్షత్రాలు అందరితో కలిసి ఉన్నట్లుగా, అంటే కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, అందరితో స్నేహిగా సహయోగిగా కలిసిమెలిసి ఉంటారు. కొందరు ఎలా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. కొందరు ఎలా ఉంటారు, రాలిపోయే నక్షత్రం లాగా ఉంటారు. మరికొందరు ఎలా ఉంటారు, అచంచలంగా స్థిరంగా ఉంటారు. ఇలా మీ స్థితికి గుర్తుగా ఇవన్నీ చూపించడం జరుగుతుంది. सितारों का चंद्रमा के साथ संबंध दिखाया.
నక్షత్రాల యొక్క సంబంధం ఎవరితో ఉంటుంది? చందమామతో ఉంటుంది. నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయి? చందమామ వచ్చినప్పుడు. कोई चंद्रमा के समीप है और कोई दूर है. కొన్ని నక్షత్రాలు చందమామకి దగ్గరగా ఉంటాయి, కొన్ని దూరంగా ఉంటాయి. ज्ञान सूर्य की संतान होते हुए भी चंद्रमा के साथ का चित्र क्यों बना हुआ है? జ్ఞాన సూర్యుడి యొక్క సంతానం అయినప్పటికీ కూడా చంద్రుడు తోడుగా చిత్రాలను ఎందుకు తయారు చేశారు? ఎవరి పిల్లలు? జ్ఞాన నక్షత్రాలు ఎవరి పిల్లలు? జ్ఞాన సూర్యుడికి పిల్లలు. మరి చంద్రుడికి సమీపంగా చంద్రుడితో సంబంధము ఎందుకు తయారు చేశారు? ఇస్కా భీ రహస్యం. బాబా చెప్తున్నారు దీనికి కూడా రహస్యం ఉందంటున్నారు. చంద్రమా అర్థాత్ బడి మా, బ్రహ్మకు కహా జాతా హై. చంద్రుడు అనగా చందమామ అంటే పెద్ద తల్లి. మనకి పెద్ద తల్లి ఎవరు? బ్రహ్మ బాబా. ఆత్మలకి తండ్రి ఎవరు? శివబాబా. పాలన ఇచ్చి మనకి జ్ఞానం ఇచ్చి జన్మనిచ్చింది ఎవరు? బ్రహ్మ బాబా. కనుక బ్రహ్మని ఇక్కడ పురుషుడు అయినప్పటికీ కూడా ఆత్మ యొక్క సంబంధం కనుక తల్లి. పాలన చేసేవారు ఎవరు? తల్లి కదా. శివబాబా నిరాకారుడు, ఆయన ఎలా పాలన చేస్తారు? కనుక బ్రహ్మని పాలన చేశారు. కనుక తండ్రి ఎవరు? శివబాబా. తల్లి ఎవరు? బ్రహ్మబాబా. ज्ञान सूर्य से सर्व शक्तियों की नॉलेज की लाइट जरूर लेते हैं, लेकिन ड्रामा के अंदर पार्ट बजाने में साकार रूप में सात आदि पिता ब्रह्मा और ब्राह्मणों का है. బాబా చెప్తున్నారు జ్ఞాన సూర్యుడితో సర్వశక్తుల యొక్క జ్ఞానం రూపీ లైట్ అనేది తీసుకుంటున్నారు. జ్ఞాన సూర్యుడితో సర్వశక్తుల యొక్క లైట్, జ్ఞానం యొక్క లైట్ అనేది తీసుకుంటున్నారు. కానీ డ్రామాలో పాత్ర అభినయించడంలో సాకార రూపంలో తోడు అనేది ఆది పిత అయిన బ్రహ్మది మరియు బ్రాహ్మణులది. జ్ఞాన సూర్య ఇస్ చక్ర సే న్యారా రహతా హై. జ్ఞాన సూర్యుడు ఈ చక్రంతో అతీతం. జ్ఞాన సూర్యుడు బ్రహ్మలోకి వస్తున్నారు, జ్ఞానం ఇస్తున్నారు, వెళుతున్నారు. కానీ ఇక్కడ ఈ సాకార లోకంలో పాలన ఇచ్చేది ఎవరు? బ్రహ్మనే. శివబాబా ఈ చక్రంలో చిక్కుకోరు కదా, ఆయన ఇందులోకి రారు. इसलिए अनेक जन्मों का भिन्न नाम रूप देश में सात चंद्रमा और ज्ञान सितारों का रहता है. అందుకని అనేక జన్మలు భిన్నమైన నామ రూప దేశాల్లో సదా చంద్రుడు జ్ఞాన సితార్లు తోడుగా ఉంటారు. జన్మనిచ్చినటువంటి బ్రహ్మ తల్లి రూపాలు మారుతూ ఉన్నప్పటికీ ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క రూపం మారిపోతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి తోడుగానే ఉంటారు. మనకి రూపాలు మారిపోతూ ఉంటాయి, ఆత్మరూపం ఒకటే ఉంటుంది, కానీ శరీర రూపం మారిపోతుంది. బ్రహ్మకి మారుతుంది, మనకి మారుతుంది. అయినా కూడా ఆయన మనకి భిన్నమైన అనేక నామ రూపాలు దేశాలు ఏ దేశంలో ఉన్నాయి ఎక్కడున్న ఆయన వెంటే ఉంటూ వస్తాం. సత్యయుగంలో ఆయన పాలనలోనే ఉంటాము, తర్వాత కూడా ఆయన పాలనలోనే వస్తాం. इसी कारण यादगार चित्र में भी चंद्रमा और सितारों का संबंध है. దీని కారణంగానే స్మృతి చిహ్నాలలో కూడా చంద్రుడు నక్షత్రాల యొక్క సంబంధం తోడుగా చూపించడం జరిగింది. अपने आप से पूछो मैं कौन सा सितारा. మరి ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎటువంటి సితారా.
అచంచలంగా స్థిరంగా ఉన్న సితారను బాబాకి చంద్రుడికి దగ్గరగా సమీపంగా ఉన్న సితారన, దూరంగా ఉన్న సితారన, సమూహికంగా ఉన్న సితారన, ఒంటరిగా ఉన్న సితారన, అచంచలంగా స్థిరంగా ఉన్న సితారన, రాలిపోయే సితారన. ఇన్ని రకాలు బాబా వినిపించారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎటువంటి సితారన. संगठित रूप में सर्व के स्नेही और सदा सहयोगी बनने की स्थिति रहती. సంఘటిత రూపంలో సర్వల స్నేహిగా మరియు సదా సహయోగిగా అయ్యేటువంటి స్థితి ఉంటుందా? संगठन में स्वभाव संस्कार स्थिति बदल लेते हैं, अर्ध स्थान बदल लेते. బాబా చెప్పారు కదా ఇందాక, కొన్ని నక్షత్రాలు ఏం చేస్తాయంట, ఒక ప్లేస్ లో కనిపిస్తే మళ్ళీ కొద్దిసేపటికి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా ఎప్పుడైతే సమూహికంగా కలుస్తూ ఉంటారో స్వభావ సంస్కారాలకు స్థితి మారిపోతూ ఉంటుందా, అనగా స్థానం మార్చేస్తూ ఉంటున్నారా? నక్షత్రాలు మారిపోవటము అంటే దానికి గుర్తు ఏం చెప్తున్నారు బాబా? స్థితి మారిపోవడం. 10 మందితో ఉన్నాం, సేవ చేస్తున్నాం, వారి స్వభావ సంస్కారాలు నచ్చాయి లేక నచ్చలేదు అంటే స్థితి మారిపోతూ ఉంటుంది కదా. అలా ఉంటుందా? సదా చమక్తి హుయి విశ్వ కో రోషన్ కర్నే వాలే సితారే, సదా మెరుస్తూ ఉన్నటువంటి సితారగా, విశ్వానికి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి సితారగా ఉన్నారా? और स्वयं को स्वयं भी नॉलेज की लाइट और याद की माइट नहीं दे सकते हो, లేక స్వయానికి స్వయమే జ్ఞానం యొక్క ప్రకాశము, స్మృతి యొక్క శక్తిని ఇచ్చుకోలేకపోతున్నారు. ఏం చెప్తున్నారు? విశ్వానికి ప్రకాశం ఇచ్చేటువంటి సితారుగా ఉన్నారా, లేక స్వయానికి స్వయమే జ్ఞానం యొక్క ప్రకాశాన్ని, స్మృతి యొక్క శక్తిని ఇచ్చుకోలేని విధంగా ఉన్నారా? अन्य आत्माओं को लाइट और माइट के आधार पर ठहरे हुए हैं. అనేక ఆత్మలకు లైట్ మైట్ ఆధారంపై నిల్చుని ఉన్నారు. అనేక ఆత్మలకు లైట్ మైట్ ఇచ్చేటువంటి ఆధారాన్ని ఇచ్చేటువంటి విధంగా ఉన్నారు. సదా స్వయం కో త్రికాలదర్శి స్థితి మే స్థితి రఖతే హై, సదా స్వయాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థిరం చేసుకుని ఉన్నారు. ఐసే అప్ని ఆప్కో చెక్ కర్, ఈ విధంగా మీకు మీరుగా చెక్ చేసుకోండి అంటున్నారు బాబా, నేను ఎలా ఉన్నాను అని. सुनाया था ना 3 प्रकार के सितारे, విన్నారు కదా 3 రకాలైన సితారులు. एक है सदा लकी सितार और दूसरे हैं सदा सफलता के सितारे, तीसरे हैं उम्मीदवार सितार. బాబా చెప్తున్నారు, ఒకటి సదా లక్కీ సితార్లు, 2 సదా సఫలతా సితార్లు, 3 3 ఆశా సితార్లు. अपने से पूछो तीनों में मैं कौन, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఈ మూడిటిలో నేను ఎవరిని అని. లక్కీ సితారనా లేక सफलता सितारना, आशा सितारना. अपने आप को जानते हो ना मैं कौन, మిమ్మల్ని మీరు తెలుసుకోగలరు కదా నేను ఎవరు అని. पहली हल कर ली है ना, स्वयं ही स्वयं को जज करो, समझा?
బాబా చెప్తున్నారు స్వయానికి స్వయమే జడ్జ్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మొదట మన యొక్క స్థితి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి కదా. అర్థమైందా అంటున్నారు బాబా. अच्छा, आज मुरली चलाने नहीं आए हैं, मिलने के लिए आए हैं. यह मिलन ही कल्प कल्प की नोंद है. బాబా చెప్తున్నారు ఈ రోజు మురళి నడిపించడానికి రాలేదు, నేను కలుసుకోవడానికి వచ్చాను అంటున్నారు బాబా. పిల్లల్ని కలుసుకోవటానికి వచ్చాను. ఈ మిలనము అనేది కల్పకల్పము ఫిక్స్. मिलन की यादगार जगह जगह पर अनेक रूपों से मेला मनाते हैं. ఈ మిలనము స్మృతి చిహ్నం అనేకమైన స్థానాలలో అనేకమైన రూపాలతో మేళాలుగా జరుపుకుంటూ ఉంటారు. మేళా చేస్తూ ఉంటారు కదా, సాగరము నది కలిసిన స్థానాలలో మేళా చేస్తూ ఉంటారు. బాబా ఏం చెప్తూ ఉంటారు, పిల్లలు జ్ఞాన నదులు, తండ్రి జ్ఞాన సాగర్. ఇది మిలనం మేళ. ఓం శాంతి.